వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధి ఆగకూడదని పార్టీ ప్రతిష్ట కాపాడాలనే ప్రధాన ఉద్దేశంతోనే అవిశ్వాస తీర్మానంపై కోర్టు స్టే తీసుకురావడం జరిగిందని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ ప్రతిష్ట కాపాడటానికి వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధి ఆగకూడదని కోర్టు స్టే తీసుకువచ్చారని అన్నారు. వచ్చే నెల 21 వరకు కోర్టు స్టే ఆర్డర్ అమలవుతుందని వెల్లడించారు. కొందరు తమ స్వలాభం కోసం ఉద్దేశపూర్వకంగానే అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. వారి గైడెన్స్ లో మేము మంచిగా పనిచేసాము. అట్లనే ఈ పరిపాలనా సౌలభ్యము ఉండాలి అనే దానికి కూడా 2019 యాక్ట్ లో 3 సంవత్సరాలు ఉన్న అవిశ్వాసాన్ని 4 సంవత్సరాలుగా చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు అంటే మనందరము కలిసికట్టుగా ఉంటూ పరిపాలనా సౌలభ్యం చేసుకుంటూ పరిపాలన మంచిగా సక్రమంగా చేసుకోవాలి అనే మంచి ఉద్దేశంతోనే 2019 యాక్ట్ లో ఉన్న 3 years అవిశ్వాసాన్ని 4 సంవత్సరాలు 4 years కి పొడిగించడం జరిగింది. దానికి కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బిల్లు తయారు చేయడము మరియు కేటీఆర్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడము, అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా దాన్ని ఆమోదించడము అన్ని జరిగినాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల అది సిగ్నేచర్ కావడం, గవర్నర్ గారి సిగ్నేచర్ కావడం వల్ల కొంచెం